జగన్ చేస్తుంది ఏపీ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద అన్ని ప్రభుత్వ ఆస్తులు ఏపీ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద పెట్టేసి దాదాపు 25,000 కోట్లు ఆస్తులు తనఖా పెట్టాడు. ఎవడన్నా సరే ఆస్తులు మీరు ఆలోచించండి, మన వ్యక్తిగత ఆస్తులు పెరుగుతూ ఉన్నాయి. ఏ మూలకెళ్ళినా అనకాపల్లెళ్ళు, ఏ మూలకెళ్ళినా ప్రభుత్వ భూముల్ని కాజేస్తూ ఉన్నారు. స్కూళ్ళతో సహా తనఖా పెట్టేస్తూ ఉన్నారు. ఎయిడెడ్ స్కూల్స్కి ఎయిడ్ ఆఫ్ చేసేసారు. ఈరోజు ఫీజులు కట్టాలంటే ఇంత దారుణమైన పరిస్థితిలో ఉంది. దాదాపు కొన్ని లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ స్కూల్స్ నుంచి విత్డ్రా అయిపోయారు, వచ్చేసారు బయటికి. ఇది ఈ ప్రభుత్వం చేస్తుంది. ఏదైనా మాట్లాడితే గయ్యాళిలాగా ఒక్కొక్కరు గొంతులేసుకొని మీద పడిపోతూ ఉంటారు వైసీపీ నాయకులు. నాకు గొంతు లేదనుకుంటున్నారా? నాకు గొంతు తరిస్తే ఆర్గ్యుమెంట్ గొప్పదనుకుంటున్నారా? డెస్మండ్ టుటూ చెప్పినట్టుగా, బిషప్ డెస్మండ్ టుటూ చెప్పినట్టుగా డోంట్ షౌట్, ఇంప్రూవ్ యువర్ ఆర్గ్యుమెంట్ అని అతను చెప్పింది. మీరు అరిచినంత మాత్రాన తప్పు ఒప్పు అయిపోదు. మీరు నిజంగా నేను మాట్లాడుతున్న తప్పే అనుకుంటే ఇంప్రూవ్ యువర్ ఆర్గ్యుమెంట్. మీరు మాట్లాడే విధానాన్ని, మీ డిబేట్ క్వాలిటీని పెంచుకోండి. నన్ను పర్సనల్గా తిట్టినంత మాత్రాన, నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడినంత మాత్రాన, నా తల్లిని తిట్టినంత మాత్రాన, నా బిడ్డల్ని తిట్టినంత మాత్రాన, నా ఇంట్లో ఆడవాళ్ళని తిట్టినంత మాత్రాన నేను ఏమీ పాడదు, నాకేమీ బాధ రాదు. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నేను చాలా మొండి మనిషిని. ప్రజా సమస్యలకు వచ్చేటప్పటికి నా అంత మొండివాడు జగన్ చూడవు చెప్తున్నాను. నీకు చెప్పా, మామూలు రాజకీయ నాయకులను చూసావు, విప్లవకారుడు రాజకీయ నాయకుడైతే ఎలా ఉంటుందో నీకు రోజు చూపిస్తాను. నీకు అదే చూస్తున్నావు నువ్వు.